నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 2400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ 24300 దిగువన ఖాతా తెరిచింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకోవడానికి కారణం ఏంటి? మదుపరులను నష్టాల్లో ముంచడానికి గల కారణాలేంటో మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోతోంది. అసలు ఏం జరుగుతోంది? ఈ నేపథ్యంలో ఎటువంటి ఆర్థిక పరిస్థితులకి ఈ నష్టాలు దారితీసేటువంటి పరిస్థితులు ఉంటాయి? స్టాక్ మార్కెట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి గల కారణాలేంటి? ప్రపంచ మార్కెట్లతో చూసుకుంటే దీనికి సంబంధించి జపాన్ మార్కెట్ కూడా స్టాక్ మార్కెట్ కుప్పకూలినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? రాబోయే రోజుల్లో ఈ ఎఫెక్ట్ ఆర్థిక పరంగా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇదే అంశాలకు సంబంధించి వాళ్ళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్ కళ్యాణ్ మేడూరి గారు, ఫౌండర్ మ్యాగ్జిమ్ వెల్త్ అండ్ పిఎంఎస్ నుంచి వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే శేషు గారు, బిజినెస్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామ్ కళ్యాణ్ గారు నమస్తే. సో స్టాక్ మార్కెట్ ఉన్నట్టుండిగా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి, ప్రపంచ మార్కెట్ల ప్రభావం అంటారా, లేకపోతే భారతదేశంలో చోటు చేసుకునేటువంటి పరిణామాల? స్టాక్ మార్కెట్లు బేసిక్గా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులతోటి, అక్కడ ఉండే రాజకీయ పరిస్థితులతోటి, లేకపోతే ఇతరత్ర ఆ దేశ అంతర్గత భద్రతలకు సంబంధించి కూడా ఉన్నటువంటి లిటిల్ బిట్ రిలేటివ్గా ఇక్కడ స్టాక్ మార్కెట్స్ ట్రేడ్ అవుతుంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎలా చూడాలి అసలు ఈ కోణాన్ని? సో ఇవాళ మనము పరిణామాలు చూస్తే కారణం ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈ జపాన్ లో జరిగిన డెవలప్మెంట్ వల్ల ట్రిగర్ అయింది. సాధారణంగా మార్కెట్స్ ఎప్పుడు అన్సర్టనిటీ పెరిగినా, ఏం జరగబోతోందనే ఆందోళన పెరిగినా మార్కెట్స్ పడడం అనేది జరుగుతుంది. ఇది మనము కోవిడ్ లో చూసాము, ఎలక్షన్ లో అప్పుడు జూన్ 4 చూసాం, ఇట్లా చాలా చూసాం. అండ్ వన్స్ ద అన్సర్టనిటీ కొంచెం ఆ మబ్బులు తెరవగానే మళ్ళీ మార్కెట్ పుంజుకుంటాయి. సో ఇప్పుడు నన్ను అడిగితే ప్రస్తుతం జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రెస్ట్ రేట్ కొంచెం పెంచారు. దాంతో జపాన్ మనీ ఏదైతే అమెరికాలో ఇన్వెస్ట్ అయ్యిందో దాన్ని ఉన్నపలంగా జనాలు చాలా మంది పెద్ద ఇన్వెస్టర్లు తరలించడం మొదలు పెట్టారు. యుఎస్ మార్కెట్స్ లో ప్రెషర్ పట్టింది. ఆ ప్రెషర్ యుఎస్ లో చలిపెడితే ఇండియాలో తుమ్ము వస్తుంది. ఆ ప్యాటర్న్ ఇప్పుడు ప్రస్తుతం నడిచింది. నా ఉద్దేశంలో ఇప్పుడు వారు కోయిన్సిడెంట్ గా ఇదే టైంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొంచెం టెంపరేచర్ పెరిగింది. ఇరాన్ మేము అంతు చూస్తాం, మేము మిసైల్ వేస్తాం అని అన్నారు. అది ముందు కూడా 2 నెలల క్రితం కూడా అలాంటి సంఘటన జరిగింది. సో దానివల్ల కొంచెం యుఎస్ వాళ్ళు, అమెరికన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వీఆర్ గోయింగ్ టు సెండ్ మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ టు గల్ఫ్ అని చెప్పారు. కానీ నా ఉద్దేశంలో అది అంత ముఖ్య కారణం కాకపోవచ్చు. ఎందుకంటే వార్, జియో పొలిటికల్ అన్సర్టనిటీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. మనకు ఉక్రెయిన్ లో వారు 2-3 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న పరిణామాలు అందరికీ తెలిసిందే. కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే there is some uncertainty with respect to Japan-US trade and forex equations. దానివల్ల యుఎస్ లో కొంచెం సెల్ ఆఫ్ అయింది. ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టర్లు, ఇప్పుడు మనం చూసామంటే బడ్జెట్ తర్వాత గానీ బడ్జెట్ ముందు గానీ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఆఫ్టర్ ద జూన్ 4th సిగ్నిఫికెంట్ ఫాల్ దేర్ హస్ బీన్ ఇండియాలో మార్కెట్స్ కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎవరు ఇలాంటి అవకాశం దొరికినప్పుడు కొంచెం లిక్విడేట్ చేసేద్దాం, లెటర్స్ ఎన్కాష్ అంటారు. సో ఆ తరుణంలో మార్కెట్స్ కొంచెం, ఇది స్వాభావికం, మార్కెట్స్ ఆల్వేస్ 2 అడుగులు ముందుకి 1 అడుగు వెనక్కి జరుగుతూనే ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ నా ఉద్దేశంలో దీని గురించి పెద్దగా భయపడే అవసరం లేదని అనుకుంటాను. రైట్. కళ్యాణ్ గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక శేషు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. శేషు గారు నమస్తే. ఈ డ్రాస్టిక్ చేంజ్ అనేది క్లోజింగ్ వరకు కూడా కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా చూడాలి దీన్ని? కంప్లీట్గా రేపు మార్కెట్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందని చెప్తారు మీరు? డ్రాస్టిక్ చేంజ్ అంటే ఇన్ని రోజులు మార్కెట్స్ అసలు అంటే కరెక్షన్ రాకుండా పెరుగుతూ ఉన్నాయండి. ఇంకా చెప్పాలంటే మన ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ రోజు కూడా ఒకవైపు అటు జపాన్ మార్కెట్స్ 12% కరెక్ట్ అయింది. ఏషియన్ మార్కెట్స్ అన్ని చాలా హెవీగా కరెక్ట్ అయినా కూడా మనమే ఎంతో కొంత
తక్కువగా పడిందంటే మనమే సో ఆబ్వియస్ గా ఇక్కడ నుంచి ఫస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వోల్టాలిటీ అనేది బాగా పెరుగుతుంది. ఇన్ని రోజులు మనం చూస్తుంది వన్ సైడెడ్ గా పెరగడము అప్ ట్రెండ్ అనమాట. అయితే దీనికి బ్రేక్ పడింది అని చెప్పొచ్చు మార్కెట్స్ కి, ఇండియన్ మార్కెట్స్. ఇంకా గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ కరెక్షన్ లో ఉన్నాయి. కరెక్షన్ కి ప్రాఫిట్ బుకింగ్ కి డిఫరెన్స్ ఉంటుందండి. సో ఆల్రెడీ బేరిష్ జోన్ లోకి వెళ్ళిపోయినాయి, మనం ఇంకా బేరిష్ జోన్ లోకి వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే దానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక దశలో బాగా కిందకి వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ మార్కెట్స్ చాలా లో నుంచి రికవరీ వచ్చాయి. పెద్దగా 2.5, 2.6% కన్నా ఎక్కువ పడలేదు. సో దీనికి ప్రధాన కారణాలు చెప్పాలి అంటే మెయిన్ ఏంటంటే యూరోప్ యూనియన్ లో మళ్ళీ అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగడము, అదేవిధంగా యుఎస్ లో జాబ్స్ డేటా కొంచెం నెగిటివ్ గా రావడము, అది ఒక కారణం. దానికంటే ముందు జపాన్ మార్కెట్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే జపాన్ ఎకానమీ పరంగా అసలు ఈ మధ్య కాలంలో గొప్పగా లేదు. ఇంకా చెప్పాలంటే జర్మనీ కన్నా కిందకు వచ్చేసింది జపాన్. తర్వాత అక్కడ డెట్ అనేది చాలా ఎక్కువ ఉంది, అన్ని దేశాల కన్నా ఎక్కువగా. అంటే డెట్ ఈక్విటీ ఒక దేశానికి ఉండాల్సిన డెట్ ఎంత ఉంటుందో దానికన్నా అమెరికా, జపాన్ బాగా డౌన్ ఫాల్ అయ్యాయంటారా ఈ రోజు పర్టికులర్ గా? అవునవును. దానికి రీజన్ పరంగా ఏంటంటే డెట్ బాగా ఎక్కువైపోయింది జపాన్ లో, గ్రోత్ లోపించింది. సో దాని కారణంగా అక్కడ మార్కెట్స్ పడ్డాయి. అంటే అవన్నీ కూడా ఇగ్నోర్ చేసి మార్కెట్స్ పెరిగాయండి. గమ్మత్తుగా ఏంటంటే 1990లో వచ్చిన హైని రీసెంట్ గా 36,000 చేంజ్ ఉంటే అది క్రాస్ అయ్యి 42,000 దాకా జపాన్ మార్కెట్స్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కిందకు వచ్చాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే 52 వీక్ హైకి లోకి ఈ మధ్యలోనే వచ్చేసాయండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 1 month లోనే 52 వీక్ హై వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 52 వీక్ లోకి వచ్చేసాను జపాన్ మార్కెట్స్ అనమాట. అంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా ఇట్లే ఉంటాయండి. ఇది మార్కెట్స్ డైనమిక్స్ అనేవి ఇట్లే ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఏంటి అంటే మన ఎకానమీ అనేది ముందుకు వెళ్తుంది, అందులో డోకా లేదు. ప్లస్ డొమెస్టిక్ గా మనకి లిక్విడిటీ ప్రాబ్లం అనేది లేదండి. అటు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎస్ఐపిస్ పెరుగుతూనే ఉన్నాయి. సో బల్క్ కమిట్ చేసే వాళ్ళు రెడీగా ఉన్నారు. సో డొమెస్టిక్ ఒకప్పుడు అంటే మనకి ఇట్లా వస్తే మన మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ తో పాటు క్రాష్ అయిపోయి లేవడానికి పెరగడానికి చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులు ఆ విధంగా లేవు. ఎందుకంటే మనం బాగా మన ఇండియన్ మార్కెట్స్ లోకి డబ్బు డొమెస్టిక్ గానే ఉంది. అంటే రీసెంట్ గా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బాగా ఎగ్జిట్ అయినా కూడా ఎక్కువ శాతం మన మార్కెట్స్ పడలేదు. కాబట్టి రానున్న రోజుల్లో కొంచెం వోల్టాలిటీ పెరగవచ్చు, కొంచెం నీళ్ళ వాళ్ళ నుంచి మన మార్కెట్స్ కొంత కరెక్షన్ కొంచెం కొనసాగవచ్చు. బట్ ఓవరాల్ గా మందు భారీగా ఇప్పుడు జపాన్ మార్కెట్ పడిపోయినట్టు 10%, 15% అటువంటి క్రాష్ అయితే కాదు. ఇక్కడ నుంచి 4 to 5% పడడానికి అవకాశం ఉంది. అందుకు మించి పెద్దగా నేను పడుతుంది అనుకోను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్ గ్లోబల్ క్యూస్ కీన్ గా అబ్జర్వ్ చేయడమని చెప్తాను. అంటే ఎక్కువగా కూడా స్టాక్ మార్కెట్స్ అన్ని వరల్డ్ వైడ్ మార్కెట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే ట్రేడింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల అనుకూలతల విషయంలో కావచ్చు, మన దేశంలో ఉండే సానుకూల విషయాలకు సంబంధించి కావచ్చు, వీటి మీద డిపెండ్ అవుతుంటుంది. కాబట్టి డిపెండబుల్ మార్కెట్ కింద చాలామంది చెప్తూ ఉంటారు. ఎక్కడో ఎఫెక్ట్ అయితే మనం కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ టైంలో ఒక పర్టికులర్గా కాన్ఫిడెంట్ ఒక డెసిషన్ తీసుకొని మార్కెట్లకు సంబంధించి ట్రేడింగ్ చేయడమా లేకపోతే ఇన్వెస్ట్ చేయడమా, వీటికి సంబంధించి ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందనేటువంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. శేష్ గారు, ఈ యాంగిల్ ఎలా చూడాలి? ఆబ్వియస్ గా ఎంత పెరిగితే అంత రిస్క్ కూడా ఉంటుందండి. మన మార్కెట్స్ అబ్నార్మల్ గా పెరిగాయి. అయితే కాకపోతే ఏంటంటే అక్కడెక్కడే జరిగితే ఇక్కడే మార్కెట్లు పడ్డం ఏంటి అని మీరు అడిగారు. దానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్స్ పెరగడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి డబ్బు, రెండోది సెంటిమెంట్. అంటే సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు గ్యాప్ డౌన్ వచ్చింది. గ్యాప్ డౌన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సెంటిమెంట్ అనేది బాగలేదు. గ్యాప్ డౌన్ రావడానికి అది సెంటిమెంట్ అనమాట. సో సెంటిమెంట్ ఇప్పుడు గా బాగలేదు. సో కాబట్టి ఏంటంటే నెక్స్ట్ రాను రోజుల్లో ఇదే విధంగా ఉండొచ్చు అండి, వోల్టాలిటీ ఉండొచ్చు. ఇక ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు అడుగుతున్నారు. ఎప్పుడు కూడా అంటే ఒక ఇన్వెస్టర్, ప్యూర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎవరు కూడా ఏంటి అంటే కంపెనీని మనకి వాల్యూ పరంగా మనకి అందుబాటులో ఉందా చూసుకోవాలి. సో వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్న స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడున్న పరిస్థితికి మంచిది. ఏదైనా కూడా అతిగా జరిగితే అంటే ఒక స్టాకు అసలు ఫండమెంటల్స్ లేని కంపెనీస్ ఈ మధ్య కాలంలో, ఫండమెంటల్స్ కాదు రిజల్ట్సే లేని కంపెనీస్ మధ్య కాలంలో బాగా పెరిగిపోయినాయి. సో అటువంటి కంపెనీస్ లో ఎగ్జిట్ తీసుకోవాలి. పదే చెప్తూ ఉంటాను. అటువంటి వాటి కాకుండా వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఉంటుంది. వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే
ఇండియన్ గ్రోత్ స్టోరీ అనేది ఇంకా ఉందండి. ఎందుకంటే జపాన్ మార్కెట్ పడిందంటే అది ఓకే, రీజన్ ఉంది అక్కడ. జపాన్ ఎకానమీ బాగాలేదు, గొప్పగా లేదు, అక్కడ గ్రోత్ లేదు. అదేవిధంగా యుఎస్ లో కూడా యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, అంటే అక్కడ ఎకానమీ రిఫ్లెక్ట్ ద మార్కెట్స్ అంటాం, కానీ అవి ఎకానమీ బాగాలేకపోయినా అక్కడ పెరిగాయి. కానీ మనకేంటంటే మన 70-80% గ్రోత్ మనం చూపిస్తున్నాం. సో కాబట్టి మన మార్కెట్స్ ఇంకా స్టిల్ ఉంది, ముందుకు వెళ్తుంది. తర్వాత ఇంకొక చేంజ్ ఏంటంటే కోవిడ్ తర్వాత ఎక్కువ మంది డిమాట్ అకౌంట్స్ మన ఇండియా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి డొమెస్టిక్ లిక్విడిటీ బాగుంది, సపోర్ట్ చేస్తుంది మార్కెట్ కి. అది ఫస్ట్ తెలుసు. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే నేను అనుకోవడం మార్కెట్స్ ఒక వోలటాలిటీ అండ్ కొంచెం మేర కరెక్షన్ మన మార్కెట్స్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రామ్ గారు, కంప్లీట్ గా వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి డౌన్ఫాల్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, అసలు ఇన్వెస్టర్స్ ఈ టైంలో, ఇటువంటి క్రూషియల్ టైంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? కంపెనీస్ మెయిన్గా లే ఆఫ్ల విషయం కావచ్చు, ఆర్థిక మాంద్యం వైపు అడుగులేస్తున్నాయని ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మేజర్ కంపెనీస్ అన్నీ కూడా లాస్లో ఉన్నాయి. అందుకే ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇమ్మీడియట్గా చోటు చేసుకున్నటువంటి పరిణామం. బ్లాక్ మండేగా కూడా మేజర్ కంపెనీస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యాంగిల్ ఎలా చూడాలి అసలు? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మార్కెట్ యొక్క ఒడిదుడుకల్ని చూసి భయపడకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సెకండ్, మనం ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్టింగ్ చేస్తుంటే ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి. పద్ధతి ఏంటంటే గుడ్ క్వాలిటీ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బలహీనమైన కంపెనీలు మూసుకుపోతాయి. ఇది మనం కోవిడ్ టైంలో చూసాం. సో మనం బలహీనమైన కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ మన పోర్ట్ఫోలియో ఉన్నదంటే అవి ఏంటో మనం వాటిని ఏరి తీసి మెల్లిగా పారేయాలి. సో బలహీనమైన కంపెనీ అంటే ఏంటి? ఇది ఎనీ కంపెనీ ఎక్కువ డెట్ తీసుకుంది అనుకోండి, అప్పుడు ఆ హై డెట్ ఉన్న కంపెనీస్ ఇలాంటి అన్సర్టనిటీ పెరిగినప్పుడు వాటి ఇంట్రెస్ట్ రేట్ బర్డెన్స్ ని తట్టుకోలేదు. సో అటువంటి కంపెనీస్, హై డెట్ కంపెనీస్, లేకపోతే ప్రమోటర్లు చాలా తక్కువ షేర్ హోల్డింగ్ ఉన్నది అనుకోండి ఆ కంపెనీలో, అలాంటి కంపెనీలో ప్రమోటర్లు ఏమైనా చేయొచ్చు. అండ్ జనరల్లీ మనం చూస్తాం మార్కెట్స్ ఇలా బాగా హై అయిపోయినప్పుడు బోల్డ్ ఐపీఎల్ వచ్చేస్తాయి. అండ్ ప్రమోటర్స్ కొంతమంది ఆర్టిఫిషియల్ గా రెవెన్యూస్, ఆర్టిఫిషియల్ ప్రాఫిట్స్ చూపిస్తారు. అటువంటి రోజు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ కంపెనీస్ ని అవాయిడ్ చేయాలి. అందరిలాగా పరిగెట్టుకుంటూ ఐపీఎల్ లో పెట్టేయడం అట్లాంటివి చేయాలి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే జనాలండి, నాకు చాలా బాధ వేస్తుంది. ఇవాళ నేను సైబర్ క్రైమ్ పోలీస్కి వెళ్ళి వస్తున్నాను. ఎందుకంటే అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే ఐ జస్ట్ వాంటెడ్ టు రిపోర్ట్ దెమ్. ఎంతమంది లక్షలు పోగొట్టుకుంటున్నారు ఈ ఐపీఎల్ స్కామ్స్ లో పడి, లేకపోతే ఎవడో నేను డబ్బులు రెట్టింపు చేస్తానంటే నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, ఎవడో ఏంటో చెక్ చేయకుండా. సో బేసిక్ అంటే దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ అ ఫ్రాతీ మార్కెట్. బాగా నొరగలు కక్కుతున్న మార్కెట్ లో ఇన్వెస్టర్ జాగ్రత్తగా ఉండాలి నా ఉద్దేశం. సో బలహీనమైన కంపెనీలు ఇన్వెస్ట్ చేయకూడదు. అండ్ సెకండ్, ఇప్పుడు ఆఫ్ కోర్స్ వాల్యూ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైం నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే క్వాలిటీ ఈజ్ ఆల్సో ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఈజ్ అగైన్ లో డెట్. అలాగే కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటారండి. ఒక మంచి ఇన్వెస్టర్ జనరల్లీ ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ ట్రాక్ రికార్డ్ చూడాలి కంపెనీ. సో ఏ కంపెనీ కనీసం 15-20% కన్నా ఎక్కువ ఇస్తుందో అందులోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళు పూంజీని కరెక్ట్ గా గ్రో చేస్తున్నారో లేదో. అండ్ టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటవుతాయంటే వీక్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీస్ అవి మెల్లిగా అవి మార్కెట్ షేర్ కోల్పోతాయి అండ్ స్ట్రాంగ్ కంపెనీస్ ఏమో పైకి వస్తాయి. సో అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీని చూసుకోమని, వెరీ స్ట్రాంగ్ స్టాక్. కోవిడ్ టైంలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు యాక్చువల్లీ సప్లయర్స్ కి బాగా ఫండింగ్ ఇచ్చి, వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఎందుకంటే వాళ్ళకి లేదు, వాళ్ళకి హ్యూజ్ క్యాష్ బ్యాలెన్స్ ఉంది, అవన్నీ చేయగలిగారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 year లో అరే ఏషియన్ పెయింట్స్ కి బిర్లా వరల్డ్ కాంపిటీషన్ దిగారు, 10 కంపెనీలు వస్తున్నాయి, ఏంటవుతుంది అని భయపడ్డారు జనాలు. బట్ ఆ స్ట్రాంగ్ కంపెనీ ఏంటవుతుందంటే వీక్ ఎన్విరాన్మెంట్, వీక్ క్లైమేట్ లో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా నిలబడతారు. అండ్ ఎవరైతే ఎక్కువ అగ్రెసివ్ గా పోయి అండర్ కట్ చేస్తున్నారో వాళ్ళు వీక్ అయిపోతారు. సో ఎగ్జాక్ట్లీ ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ మారుతోందో అప్పుడు జాగ్రత్తగా చూసుకొని వీక్ కంపెనీస్ ని ముందే తీసేయడం, అండ్ సెక్టార్స్ ఏది మారుతున్నాయి దాన్ని బట్టి స్ట్రాంగర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ పాల్ కి ఇంకొక కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికి దాదాపు
ఈ మనం రిజల్ట్స్ తీసుకున్నాం అనుకోండి, గత ఈ క్వార్టర్ రిజల్ట్స్ లో ఏవైతే కంపెనీలు ప్రాఫిట్స్ ప్రకటించాయో వాటిల్లో కంపేర్ టు ద లాస్ట్ క్వార్టర్ ఆల్మోస్ట్ 8% ఫాల్ ఉందండి ఎర్నింగ్స్ లో. ఓకే, సో దట్ ఇస్ నో రీజన్ వై దేర్ ఇస్ అంటే పొటెన్షియల్ గా ఎవరై తగ్గించుకేసుకుందాం ప్రస్తుతం, లెటర్స్ కమ్ బ్యాక్ లేటర్ అనే సెంటిమెంట్ కూడా ఉండొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని జాగ్రత్తగా పోర్ట్ఫోలియోని ప్రూన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం లాంగ్ టర్మ్ లో ఎక్సలెంట్ వెల్త్ క్రియేట్ చేయొచ్చండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఉన్న లిక్విడిటీ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ అవి మనం మంచిగా వాడుకుంటే వీ కెన్ జనరేట్ వెరీ గుడ్ రిటర్న్స్. బట్ యూఆర్ డూయింగ్ పేషెంట్, ఒక 4-5 ఏళ్ళన్నా కనీసం పేషెంట్ గా ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ జనరేట్ ఫెంటాస్టిక్ వెల్త్ ఇన్ ద మార్కెట్. అంటే లాంగ్ టర్మ్ సజెస్ట్ చేస్తున్నారు మీరు, అంటే లాంగ్ టర్మ్ ఉంటే బాగుంటుంది. లాంగ్ టర్మ్, ఎందుకంటే బిజినెస్ సైకిల్స్ ఆర్ టిపికలీ సైకిల్స్. ఈ కంపెనీలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తాయి, తర్వాత ప్రాఫిట్స్ పెరుగుతాయి, తర్వాత ఇంకోటి చూసి వాళ్ళు క్యాపెక్స్ పెంచుతారు, ఓవర్ కెపాసిటీ వస్తుంది ఇండస్ట్రీలో, తర్వాత మళ్ళీ ఓవర్ కెపాసిటీ ఉందని చెప్పి ప్రైస్ కట్ చేస్తారు. సో ఈ సైకిల్స్ టిపికలీ, అండ్ చాలా చూసాం ఈ సైకిల్స్, బికాస్ ఇండస్ట్రీలో కూడా పనిచేసాం కాబట్టి. సో ఈ 7 years సైకిల్ ఉంటుంది. సో గుడ్ ఈక్విటీ ఇన్వెస్టర్, గుడ్ క్వాలిటీ కంపెనీస్ లో ఐడియల్ 7 years ఉండాలి, బట్ నేను కనీసం 3 to 5 years ఇన్వెస్ట్ చేసి ఉండండి అని చెప్తాను. అప్పుడు యూ జనరేట్ అట్లీస్ట్ డబుల్ వాట్ అండ్ ఎఫ్డి గివ్స్ అండి. మరి పోకూడదు మార్కెట్స్ లో. ఇఫ్ యువర్ లక్ ఇస్ గుడ్ యూ కెన్ జనరేట్ ఈవెన్ హైయర్ దెన్ దట్. బట్ కన్సిస్టెంట్లీ మీరు ఇండెక్స్ చూడండి, ఇండెక్స్ చూస్తేనే మీకు 14 to 15% ఇస్తుంది లాంగ్ టర్మ్ లో. అండ్ క్వాలిటీ పోర్ట్ఫోలియో పెట్టారంటే దాని మీద ఇంకా కొంచెం అదనంగా మనము ఎర్న్ చేసుకోవచ్చు. మాట్లాడుతుంది దీని మీద శేష్ గారు. 2009-2010 బిట్వీన్ వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ మనం చూసాం. 2020 తర్వాత కూడా కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా ఫైనాన్షియల్గా కోలుకోలేని సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం ఒక 1 year లోపల ఏ విధంగా ఫైనాన్షియల్గా కవర్ అయ్యి, సో స్టాక్ మార్కెట్స్లో కూడా పీక్ స్టేజ్ ఆఫ్ హైట్స్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రోత్ లెవెల్ని చూసాం మనం. సో ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్ అనేది లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ పడుతుందంట, లేకపోతే షార్ట్ టర్మ్లో బాగా ప్రెషర్ ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కంపెనీస్ కానీ, లేకపోతే ట్రేడింగ్ చేయాలన్నా కానీ ఒక ఇంత డౌట్ఫుల్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి ఒక కామెంట్ ఏం చెప్తారు మీరు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన అంటే వేరే కంట్రీస్ కి మన ఇండియాకి చాలా తేడా ఉందంటే, ఎందుకంటే మనము ఇప్పుడు వరల్డ్ లోనే ఫాస్ట్ గా గ్రోత్ కనపరుస్తున్న కంట్రీ ఏంది అంటే మన ఇండియా అండి. సో ఇప్పుడు మనము 4th పొజిషన్ లో ఉన్నాము. ఫస్ట్ యుఎస్ఏ, తర్వాత చైనా, తర్వాత జర్మనీ, తర్వాత జపాన్ అనుకోండి. జపాన్ మనం దాటి వెళ్ళిపోతాము. సో మనం 3వ పొజిషన్ కి మనకి గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూషన్ లో మన ఇండియా 3వ స్థానానికి నెక్స్ట్ 1.5 yearలోనే వెళ్ళిపోతుందండి ఇప్పుడున్న ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే. కాబట్టి ఇది ఏంటంటే ఒక మార్పు, ఒక భారీ మార్పు, ఇండియాలో వస్తున్న మార్పు. ఇంకో తర్వాత స్పెండింగ్ అనేది మన ఇండియాలో బాగా లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగానే గమనిస్తే విపరీతమైన స్పెండింగ్ అనేది జరుగుతుంది, అంటే బాగా ఖర్చు పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎకానమీలో మార్పు. సో కాబట్టి ఏంటంటే ఆబ్వియస్ గా అన్ని కంపెనీస్ మంచి నెంబర్స్ ఇస్తాయి. సో అన్ని సెక్టర్స్ బాగుంటాయి. అంటే అన్ని సెక్టర్స్ అంటే అన్ని సెక్టర్లు కొనుక్కోమని కాదు, కొన్ని సెక్టర్లు మీడియాని అవాయిడ్ చేయాలి ఇటువంటి టైంలో. ఈవెన్ కొన్ని ఫుట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, బాగా కాంపిటీషన్ ఎక్కువైపోయింది, అటువంటి వాటిని అవాయిడ్ చేయాలి. సో 1-2 సెక్టర్లు మినహాయిస్తే 80% సెక్టర్స్ అన్ని కూడా ముందుకే వెళ్తాయి. మరి ముఖ్యంగా ఒకటి బాగుంటుంది. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది బాగుంటుంది. తర్వాత డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మనం బాగా వెనకబడిపోయాను. మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకి అసలు ప్రెజెన్సే లేదు. సో అటువంటిది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి చూసాము. డొమెస్టిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ డిక్సన్ టెక్నాలజీస్ ఉంది. సో ఇదేంటంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. సో అటువంటి కంపెనీ విధంగా గ్రోత్ ఉంది లాస్ట్ ఒక 4 ఏళ్లలో 3 ఏళ్లలో. ఇది ఇటువంటి మార్పులు చూడాలండి. ఫైనల్ గా చెప్పొచ్చు ఏంటంటే ఇప్పుడు ఈ రీసెంట్ లాస్ట్ 3-4 రోజులు వచ్చిన పరిణామాల్లో ఇంకొక రికార్డ్ ఏంటి అంటే మార్కెట్ క్యాప్ పరంగా మనము జపాన్ దాటిపోయినామండి. అంటే ఓవరాల్ స్టాక్ మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే ఫస్ట్ యూఎస్ ఉంది, తర్వాత చైనా ఉంది, ఇప్పుడు ఈ రోజుతో. ఎందుకంటే జపాన్ పడింది, మంది కూడా పడింది. కాకపోతే జపాన్ లాస్ట్ 2 days లో 20% పడింది, మనం లాస్ట్ 2 days లో 4% పడ్డాం. సో మనం మార్కెట్ క్యాప్ తగ్గినా కూడా మన 3వ పొజిషన్ లో ఉంది ఇప్పుడు.
అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఒక మార్పు, ఒక ఎకానమీలో వస్తున్న ఒక మార్పు, దానికి తగ్గట్టుగా డబ్బు కూడా వస్తుంది స్టాక్ మార్కెట్ లోకి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎప్పుడు కూడా ఏంటి అంటే మీరు ట్రేడింగ్ అంటున్నారు, ట్రేడింగ్ అంటే ఎప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి, క్విక్ గా ఉండాలి, ఎగ్జిట్ ఎంట్రీ ఉండాలి. ఆ బుల్ మార్కెట్ లో ట్రేడింగ్ కన్నా ఇన్వెస్ట్మెంటే బాగా రిటర్న్స్ వస్తాయండి. కాబట్టి ఇది మనం మల్టీ ఇయర్ బుల్ మార్కెట్ లో ఉన్నాం. సపోజ్ ఇక్కడ నుంచి మా అయితే ఇంతకుముందు అనుకున్నట్టు ఒక 4-5% పడొచ్చేమో, బట్ అక్కడ ఇంకా పడకపోవచ్చు. సో మల్టీ ఇయర్ బుల్ మార్కెట్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఓకే ఇక్కడ నుంచి ఒక 20% పడిన మార్కెట్ అనుకుందాం, మరి గ్లోబల్ కిస్ బాగాలేకపోతే మళ్ళీ మనది ఫాస్ట్ గా బౌన్స్ అవుతుంది, మన ఇండియన్ మార్కెట్స్ ఫాస్ట్ గా బౌన్స్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడండి, ట్రేడింగ్ ని చూస్ చేసుకోవడం కన్నా ఒక 3 to 4 years టైం పెట్టుకోండి. అందుకే ఎక్కువ టైం పెట్టుకోమంటాం, ఎందుకంటే ఈ 3 to 4 years లో మధ్యలో ఒక 1-1.5 year ఆగొచ్చు, ఆ కిందకి వెళ్ళొచ్చు. అందుకని మనం 3-4 years పెట్టుకుంటే మళ్ళీ పెరిగే టైంలో మళ్ళీ అన్ని కూడా పార్టిసిపేషన్ బాగుంటుంది. ఎస్, ఫైనాన్షియల్గా ఏ విధంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారు? దీనికి సంబంధించి కళ్యాణ్ గారు చెప్పినట్లుగా లాంగ్ టర్మ్ మాత్రమే సజెస్ట్ చేస్తే బాగుంటుంది తప్ప ఇమ్మీడియట్గా ఇంట్రాడే కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వర్కౌట్ కాదు అనేటువంటి కొన్ని మాటలు. వరల్డ్ వైడ్గా కూడా చాలా వరకు కంట్రీస్ లే ఆఫ్స్ విషయంలో కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళిపోబోతున్నాయి ఆ కంట్రీస్, ఆ కరెన్సీ వాల్యూ కూడా పడిపోబోతుంది అనేటువంటి కొన్ని ఊహాగానాల నేపథ్యంలో లాంగ్ టర్మ్కే చేస్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని సజెషన్స్. ఈ యాంగిల్ ఎలా చూడాలి మనం? నేను ఇప్పుడు అదే చెప్పానండి, లాంగ్ టర్మ్ అనేది బాగుంటుంది. లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ అని చెప్పేసి ప్రతి కంపెనీని కొనేసి లాంగ్ టర్మ్ అని కూర్చుంటే కూడా కాదు కదా. అది ఏంటి అంటే అగైన్ మళ్ళీ ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే రకరకాల పారామీటర్స్ చూడాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యము విజన్ అనేది ఉండాలండి. ఎవరికైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి విజన్ ఉండాలి, అంటే వాళ్ళకి ఒక సెక్టర్ పైన అవగాహన ఉండాలి. తర్వాత భవిష్యత్తులో ఈ సెక్టర్ బాగుంటుందనే ఒక విజన్ తో ఒక సెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ సెక్టర్ లో ఫిల్టర్ చేసుకోవాలి, ఉన్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, వాటిలో ఏది మనకి అందుబాటులో ఉంది, అటు వాల్యూ పరంగా అందుబాటులో ఉంది, అదేవిధంగా రిస్క్ రివార్డ్ రేషియో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు గ్లోబల్ పరిస్థితులు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో బాగలేవు. సో ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి యూఎస్ లో. సో కాబట్టి ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ కావచ్చు. ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ యూరో జోన్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది, కాబట్టి అది మళ్ళీ యూఎస్ కి వస్తే మళ్ళీ పెద్ద ప్రాబ్లం. మళ్ళీ అక్కడ నెక్స్ట్ మంత్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు అని మనం చూస్తున్నాం, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ పోస్ట్ పోన్ అవుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే స్టాక్ మార్కెట్ లోకి డబ్బు రావు. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ ఒక 1 month 2 months మార్కెట్స్ మాత్రం మంచి వోల్టాలిటీ అనేది ఉంటది. అవి చూసి నిదానంగా తొందరపడి భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా ఒకేసారి ఎస్ఐపి లాగా కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది. ఎస్, మాట్లాడుతుంది దీనికి సంబంధించి రామ్ గారు. గ్లోబల్ కండిషన్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కంట్రీస్లో అంతర్గత భద్రత విషయంలో రైట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బ్రేకింగ్ బంగ్లాదేశ్ ఇష్యూనే మనం చూసుకోవచ్చు. బంగ్లాదేశ్లో సైనిక పాలన దిశగా వెళ్ళిపోతున్నాయి అనేటువంటి మాట. సో రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇవి ఫైనాన్షియల్గా కూడా మళ్ళీ ఇండియా మీదకి రిఫ్లెక్ట్ అవుతాయి. వరల్డ్ వైడ్గా ఉన్న మేజర్ కంట్రీస్తో పాటు ఫైనాన్షియల్గా మనం టాప్ 4 or 5 ఆ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఇండియా మీద పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలనేటువంటి కొంతమంది సూచన. అసలు ఆ పరిస్థితులు ఉంటాయి. అదే మనము యాజ్ అ కంట్రీ మనకి నేబర్స్ ఉన్నారండి, మనము ఇంటర్నేషనల్ ఈకో సిస్టమ్ లో కూడా మనము మెంబర్స్. సో ఇందాక నేను బిగినింగ్ లో అన్నట్టు ఇప్పుడు యూఎస్ లో చలి వేస్తే ఇండియాలో తుమ్ముతారు, ఇప్పుడు జపాన్ లో కూడా అదే చూసాము. సో ఇది న్యాచురల్. కానీ ఇండియా గత 15-20 ఏళ్ళ నుంచి మీరు చూస్తే మన జీడిపి కంటిన్యూస్లీ పెరుగుతూనే ఉంది. ఓకే, అండ్ మనకి మన గ్రోత్ ఏదైతే ఉందో మనం ఎంత వెనకబడి ఉన్నామంటే కొన్ని ఏరియాస్ లో ఇది ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండి. ఇప్పుడు సో మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా వెనకబడి ఉంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వెనకబడి ఉంది. అవన్నీ ఇప్పుడు మెల్లిగా మనం పెంచుకుంటూ పోతున్నాం. సో ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టు ప్యాన్ అవుట్. సో
ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా సరే మనము మనము థర్డ్ స్టేజ్ వస్తున్నామని మనము చంపలు గుర్తుకోవచ్చు. కానీ కంపేర్ టు చైనా వీఆర్ స్టిల్ వే బిహైండ్ కంపేర్ టు యుఎస్. మొన్న ఒక రీసెర్చ్ వచ్చింది, ఇంకా 75 ఏళ్లలో కూడా ఇండియా కరెంట్ రేట్ లో గ్రో అయితే విల్ స్టిల్ రీచ్ ఓన్లీ 1/4 ఆఫ్ యుఎస్ సైజ్ అని వచ్చింది స్టడీ. సో బట్ ఎలా ఉన్నా సరే మనకి ఇప్పుడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టిల్ అరౌండ్ $2,500. ఓకే, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనము దాన్ని మనము ఒకవేళ $5,000 పెరిగింది అనుకోండి, జనాలు దే విల్ స్పెండ్ మోర్ ఆన్ డిస్క్రిషనరీ ఇన్కమ్. సో దానివల్ల చాలా బిజినెసెస్ కి విపరీతమైన గ్రోత్ అవకాశం దొరుకుతుంది ఇండియాలో. సో దేర్ఫోర్ నా ఉద్దేశం ఏంటంటే ఇండియా ద ఓన్లీ వే ఇస్ అప్. అండ్ మొన్న మార్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా రిపోర్ట్ లో నెక్స్ట్ 5 to 7 years దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 22% పర్ యానం గ్రోత్ ఇన్ అర్నింగ్స్. ఈ లాంగ్ టర్మ్ మనకి ఆ విజన్ ఉందనుకోండి, అరే మనం ఈ డైరెక్షన్ లో వెళ్తున్నామని. అండ్ నేను ఇంకో నంబర్ షేర్ చేశాను, ఈ కరెంట్ క్వార్టర్ లో అది ఇప్పటిదాకా ఒక 15% కంపెనీ రిజల్ట్స్ వచ్చాయి. ఈ 15% కంపెనీల్లో కూడా మనకి ఎర్నింగ్స్ 8% పడ్డాయి. అందులో ముఖ్యంగా గణనీయంగా మీరు అన్నట్టు ఐటీ సెక్టర్ లో పడ్డాయి. ఐటీ సెక్టర్ లో వాట్ ఎవర్ జాబ్ లాసెస్ ఎక్సెట్రా ఉన్నాయి యుఎస్ లో, వాటి రిఫ్లెక్షన్ ఐటీ సెక్టర్ లో పడ్డాయి. కానీ కొన్ని సెక్టర్స్ పెరుగుతున్నాయి. ఐ మీన్ ఆల్కహాల్ ఇస్ వన్ సెక్టర్ వేర్ ఇట్ ఇస్ గ్రోయింగ్. ఐ మీన్ అది గుడ్ ఆర్ బ్యాడ్ అది వేరే విషయం. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు లాజిస్టిక్స్, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఆల్ దీస్ సెక్టర్స్ అవి పెరుగుతున్నాయి. సో నౌ ఫర్ అ లేమ్యాన్, ఫర్ అ ఆర్డినరీ ఇన్వెస్టర్ టు ఐడెంటిఫై ఏ సెక్టర్ లో నేను బెట్ చేయాలి అనేది చాలా కష్టం అండి. సో అందుకని నేను అనేది ఏంటంటే నార్మల్ ఇన్వెస్టర్ ఎక్కువ ఆలోచించుకోకూడదు ఏ సెక్టర్ లో బెట్ చేయాలి. ఐడియలీ దే ఆర్ బెటర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అన్ ఇండెక్స్. ఓకే, అండ్ టు గెట్ దేర్ ఫీట్ వెట్. సో ఎలా జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఒక ETF కొనుక్కొని ఒక 1 year 2 years చూడండి. మీకు ఆ కంఫర్ట్ వచ్చిందంటే ఈ ఇండెక్స్ ఎందుకు పెరుగుతుంది, ఏ కంపెనీలు పెరుగుతున్నాయి, ఎటువంటి క్వాలిటీ కంపెనీలు పెరుగుతున్నాయి. దెన్ యూ కెన్ స్టార్ట్ లుకింగ్ ఎట్ స్పెసిఫిక్ స్టాక్స్. అండ్ మీరు మీ డైలీ లైఫ్ లో, దైనిక జీవితంలో మీరు చూస్తారు సర్టెన్ ప్రోడక్ట్స్ మీరు ఎక్కువ వాడడం మొదలెడతారు. ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 10 ఏళ్ల క్రితం బాటా షూస్ చాలా ఎక్కువ పెరగడం మొదలెట్టాయి. సో అండ్ లాట్ ఆఫ్ బాటా యొక్క ఫ్రాంచైజీస్ ఓపెన్ అవ్వడం మొదలెట్టాయి. అది గమనించి ఎవరైనా బాటా స్టాక్ కొనుంటే అది ఈజీగా దే వుడ్ హావ్ మేడ్ గుడ్ మనీ ఆన్ దట్. సో ఆ విధంగా లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ రిలేటెడ్ టు ది మార్కెట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఉంటుందండి. జపాన్ ఇంట్రెస్ట్ రేట్ 0.5% పెరిగింది, దానివల్ల జపాన్ 20% పడింది, ఫైన్. అంటే కొన్ని కంట్రీస్ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే జస్ట్ ఒక 1 week అయినా సరే, 1 week కానీ లేదా ఐదర్ 15 days ఒక ఫైనాన్షియల్ సైలెన్స్ అనేది మనం పాటిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. బట్ ట్రేడింగ్ ఈ విషయాల్లో మరి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో, లేకపోతే వరల్డ్ వైడ్గా ఇమ్మీడియట్గా కూడా కంట్రోల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా, లేకపోతే జపాన్ షాడోస్ అనేది, ఫైనాన్షియల్ షాడోస్ అనేది కొంచెం అన్ని కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి అది ఇమ్మీడియట్గా గ్రోత్ అవుతుందా, మేల్కుంటామా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కళ్యాణ్ గారు మాట్లాడదాం. రైట్, శేషు గారు. ఎస్ మాట్లాడదాం. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇండియా సో మెనీ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ లో లాగింగ్ బిహైండ్. సో ఇది పెరగంటే చాలా ప్రొడక్ట్స్ రావాలి. ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఒక సెబీ డైరెక్టర్ గారు ఒక స్పీచ్ లో ఏం చెప్పారంటే ద డిమాండ్ ఫర్ స్టాక్స్ ఇన్ ఇండియా, డిమాండ్ ఫర్ పేపర్ అంటారు, పేపర్ అంటే స్టాక్ అవ్వచ్చు, IPO అవ్వచ్చు, ఈజ్ 2 times ది సప్లై. అంటే జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి, దే వాంట్ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ క్వాలిటీ కంపెనీస్. సో దేర్ ఇస్ మచ్ ఆఫ్ డిమాండ్. అన్ఫార్చునేట్లీ ఈ డిమాండ్ కూడా ఇప్పుడు ట్రేడింగ్ వైపు రకరకాల నాన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏరియాస్ లో వెళ్ళిపోతుంది. F&O అవ్వచ్చు, అది పెట్టడం వల్ల చాలా చాలా రిపోర్ట్స్ వచ్చాయి. పీపుల్ ద యావరేజ్ ట్రేడర్ లూజెస్ మనీ. ఈ బడ్జెట్ లో ఏం చేశారు, దాన్ని ఇంకొంచెం కట్టుదిట్టం చేశారు. రైట్.
ఇండియా ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ కంట్రోలింగ్ అనేది చాలా పకడ్బందీగా మనం చేస్తాం కాబట్టి, సో దీనికి ఇది కూడా ఒక కారణం అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఫైనల్గా శేషు గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు ఉంది. లే ఆఫ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎక్కువగా కూడా జరుగుతున్నాయి కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఫైనల్గా దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే లే ఆఫ్స్ అనేది ఎక్కడ ఉంది మీకు? ఓన్లీ ఐటీ సెక్టర్ లో ఎక్కువ ఉన్నాయండి. సో కాబట్టి ఎలా ఉంటుందంటే ఒక మార్పు వస్తున్నప్పుడు ఏ కంట్రీలో అయినా కూడా కొన్ని జాబ్స్ పోతాయి, అదేవిధంగా కొన్ని జాబ్స్ అనేది క్రియేట్ చేయబడతాయి. సో ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువగా జాబ్ క్రియేట్ చేసే సెక్టర్ ఏది అంటే సర్వీస్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఇలా ఉంది. తర్వాత నెక్స్ట్ 5 ఏళ్లలో మనకి సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నంత జాబ్ క్రియేషన్ దేంట్లో ఉండదండి. సో కాబట్టి ఏంటంటే ఈ ఐటీలో ఐటీ రిలేటెడ్ దాంట్లో కొంచెం మనకి రీసెంట్ గా కొంత జాబ్స్ తగ్గడం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం వేరే సెక్టర్ లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సర్వీస్ ఇండస్ట్రీలు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో, తర్వాత ఇటువంటి వాటిలో ఇంజనీరింగ్ కంపెనీస్, ఇన్ఫ్రా కంపెనీస్, వీటిలో బాగా విపరీతమైన మనకి జాబ్స్ అందులో దొరికే అవకాశాలు ఉన్నాయండి, అందుబాటులో రానున్న రోజుల్లో. కాబట్టి మార్పు జరుగుతుంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకప్పుడు చెప్పాలి అంటే మీకు ఒక 10 years బ్యాక్ ఆర్ 50 years బ్యాక్ అనుకుంటా, నేను చిన్నగా ఉన్నప్పుడు సో బ్యాంకింగ్ లో అంటే పిఎస్సి బ్యాంక్ వాళ్ళు ధర్నా చేసేవాళ్ళు. ఎందుకంటే ఈ టెక్నాలజీ వచ్చి సాఫ్ట్వేర్స్ వచ్చేసి మాకు జాబులు తగ్గిపోతాయని. సో ఆ విధంగా జరుగుతుంటుందండి. ఆ విధంగా నిజంగానే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాంకింగ్ లో ఒకప్పుడు ఒక బ్యాంక్ లో ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈ రోజు 5 మంది 6 మందికి ఎంప్లాయీస్ తో బ్రాంచ్ అనేది నడుస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు రీసెంట్ గా మనం చూడండి, లాస్ట్ 7 ఏళ్లలో మనకి స్విగ్గీ అనేది లేదు కదా, జొమాటో లేదు కదా, 7 ఏళ్ల క్రితం. బట్ ఈ రోజు స్విగ్గీ జొమాటో మీద ఆధారపడి లక్షల మంది ఈ రోజు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది 2 సంస్థలు. అట్లా సర్వీస్ ఇండస్ట్రీ అనేది చాలా ముందుకు వెళ్తుంది. హాస్పిటాలిటీ, హాస్పిటల్స్, హెల్త్ కేర్, ఈ విధంగా చూసుకుంటే పర్సనల్ సర్వీస్ చెందినవి చాలా చాలా ముందుకు వెళ్తాయి. తర్వాత కాబట్టి ఏంటంటే ఇండస్ట్రీలో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఏదేమైనప్పుడు కూడా ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గ్రోత్ స్టోరీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఓవరాల్ గా ఫైనల్ గా కంక్లూజన్ గా చెప్పేది ఏంటి అంటే స్టాక్ మార్కెట్ లో ఇటువంటి కరెక్షన్స్ మామూలే. ఇది కరెక్షన్ అనే జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అండి. ఒక 3-4% పడింది, ఎంత పెరిగింది మీకు కోవిడ్ తర్వాత, ఎంత పెరిగింది, ఎంత పడింది. సో అందుకని ఏంటంటే దీన్ని మరీ అతిగా మనం ఆలోచించుకోకుండా క్వాలిటీ కంపెనీస్ ఉంటే మళ్ళీ బౌన్స్ అవుతాయండి. ఫైనల్ కంక్లూజన్ గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. గతంలో పీక్ స్టేజ్లో ఉన్నటువంటి షేర్లన్నీ కూడా ఇప్పుడు డౌన్ఫాల్లో ఉన్నాయి, వాటిని మేము కొనుగోలు చేయొచ్చా అనేటువంటి కొంతమంది మెసేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ షేర్స్ విషయంలో మేము ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చా, ఇప్పుడు ఫ్యూచర్లో దానికి సంబంధించి లాభాలు ఉంటాయా, బాగుంటుందా అనేటువంటి ఒక ప్రశ్న, ఏం చెప్తారు మీరు? ఒకటంటే ఏ స్టాక్ అని బట్టి ఉంటుందండి. ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఆన్సర్ నేను ఇవ్వలేము. అన్ని స్టాక్స్ మనం ఇప్పుడు పడ్డాయి కదా కొనాలని అనేది రాంగ్ అండి. పడ్డాయి కొనడం అనేది కరెక్ట్ కాదు. అడిగిన వాటిలో ఏది క్వాలిటీయా చూసుకో, అంటే క్వాలిటీ మళ్ళీ దానికి పెద్ద సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విప్రో రీసెంట్ గా నెంబర్స్ వచ్చాయి. విప్రో దాన్ని పడింది కదా విప్రో కొనమని నేను చెప్పాను. ఇంకా ఉంటే విప్రోలో ఎగ్జిట్ కమని చెప్తాము. సో ఐటీలో కొంచెం ఎగ్జిట్ తీసుకోమని చెప్తాము. సో అదేవిధంగా ఇన్ఫ్రా కంపెనీస్ ఇప్పుడు ఈ కరెక్షన్స్ లో ఇన్ఫ్రా కంపెనీస్ ని కొనుక్కోమంటాము. అదేవిధంగా హెల్త్ కేర్, హాస్పిటల్స్ అండ్ ఫార్మా స్టాక్స్ ని కొనుక్కోమంటాము. అట్లా అంటే అన్నిటినీ కొనుక్కోమని కాదండి, అన్ని స్టాక్స్ ని పడ్డాయి కదా అని కొన్నాం అనేది కాదు. కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే మళ్ళీ పెరుగుతాయండి. మెజారిటీ స్టాక్స్ లో ఇప్పుడు రీసెంట్ గా హైక్ తో పెరిగిన స్టాక్స్, తర్వాత కొన్ని ఉంటాయి ఏంటంటే పంప్ అండ్ డంప్ స్టాక్స్ అంటాం. అంటే వాటి వెనకాల ఏముండదు అంటే అసలు రిజల్ట్స్ ఉండవు, కంపెనీ ఉండదు, ఏముండదు, ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, అవి పెరుగుతూ ఉంటాయి. సో వాటిలో అవి కూడా ఇప్పుడు పడతాయి. అవి పడ్డాయని కొట్టి ఇంకా ఎక్కువపోతారు, ఇంకా పెరగవండి. ఒక బుల్ మార్కెట్ లో పెరిగిన స్టాక్స్ నెక్స్ట్ బుల్ మార్కెట్ లో పెరగవు. కాబట్టి రీసెంట్ గా పెరిగిన స్టాక్స్ అన్ని కూడా మెజారిటీ 90% ఇటువంటి ఫండమెంటల్స్ సపోర్ట్ లేని స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ ఇంకా పెరగవు.
కాబట్టి అటువంటి స్టాక్స్ జోలికి వెళ్లకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు అవగాహన ఉంటే, సెక్టార్ పైన అవగాహన ఉండి, మీకు విజన్ ఉండి, మంచి క్వాలిటీ స్టాక్స్ మీద మీకు ఎలా తెలుసుకోవాలి అని మీకు అంటే దానికి మళ్ళీ మనం ఒక 1 minute 2 minutes చెప్పలేము. సో ఇవన్నీ తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్ యూ అండి. రామ్ గారు, సో ఓవరాల్గా ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఈ ట్రెండ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, రాబోయే రోజుల్లో స్టాక్స్ ఎలా ఉంటాయి అనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్. సర్వీస్ సెక్టర్ ఎక్సెప్ట్ సర్వీస్ సెక్టర్ మిగతా అంతా కూడా మనం భయపడినట్లుగా ఉంటుందా, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయనేటువంటి బాగా మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లే ఆఫ్స్ ఎక్కువగా మేజర్ కంపెనీస్ తీసుకునేటువంటి డెసిషన్స్, అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా కంపెనీస్లో అంటే దాన్ని ఏమంటారు, దీనికి సంబంధించి ఎక్కడా కూడా బయటికి ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం కూడా జాబ్స్ అన్ని తీసేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ కంపెనీస్ బయటకు కూడా ఎక్కడ అనౌన్స్ చేయనటువంటి కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో కూడా భయంకరంగా ఉంది పరిస్థితులు, అది కూడా ఒక కారణం అనేటువంటి ఒక క్వశ్చన్. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎకనామీ బాగుంటుందండి మన దేశంలో. మన ఫిస్కల్ డెఫిసిట్, ఆర్థిక ఏదైతే రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్ గ్యాప్ ఉంటుందో అది తగ్గుతూ వస్తుంది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నారు, దగ్గర అద్భుతమైన ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అద్భుతమైన రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ గుడ్ సైన్స్ దట్ మన కంట్రీలో గుడ్ థింగ్స్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మన అదృష్టం బాగుంటే టెస్లా లాంటి కంపెనీ మన తెలుగు స్టేట్స్ కి రావచ్చు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో. సో అప్పుడు సెగ్మెంట్ ఇంకోలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇలా ఒక రోజు మార్కెట్ పడిందని మనము కొంచెం మదనపడి దానికి చింతించే అవసరం లేదు. స్పెసిఫికలీ ఒక సెక్టర్ లో తక్కువ ఉంటే ఇంకో సెక్టర్ లో పెరుగుతుంది. భయం సంగతి పక్కన పెడితే ఫియర్ షాడో అనేది ఎక్కువగా కొన్నాళ్ల పాటు కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట కూడా ఉందండి. ఇప్పుడు మార్కెట్ ఫాల్స్ రెండు రకాలండి. ఒకటి షార్ప్ అండ్ స్విఫ్ట్. కోవిడ్ లో షార్ప్ గా పడింది, 30% దాకా పడిపోయింది, తర్వాత షార్ప్ గా రికవర్ అయింది. ఎందుకంటే దానికి కారణం ఒకటే, ఇప్పుడు 2008 క్రైసిస్ తీసుకోండి. అప్పుడు పడింది, మళ్ళీ ఎలా ఉంది, మళ్ళీ పడింది, మళ్ళీ ఎలా ఉంది, మళ్ళీ పడింది. సో దేర్ వాజ్ ఓవరాల్ నియర్లీ 60% ఫాల్. అండ్ సో ఆ టైంలో ఒక వింటర్ లాగా వస్తుంది అనమాట. అప్పుడు మనము అండ్ దట్ టైం యాక్చువల్లీ టెస్ట్ అందరి పేషెంట్స్ ని టెస్ట్ చేస్తుంది. ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది నాకు తెలియదు. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ నో. దేవుడు భగవంతుడు తెలిస్తే ఎవరికి తెలియదు ఏం జరగబోతుంది. అది మనము మన ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకొని గుడ్ క్వాలిటీ కంపెనీస్ లో ఉన్నామంటే ఇటువంటి స్టాక్ ని రైడ్ చేయొచ్చు. ఇప్పుడు దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు యుఎస్ డెఫిసిట్ ఇస్ వే అవుట్ ఆఫ్ కంట్రోల్. ఓకే, యుఎస్ ఇప్పుడు మొన్న కోవిడ్ తర్వాత విపరీతమైన క్యాష్ ని ప్రింట్ చేశారు, డాలర్స్. ఆ డబ్బంతా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ టు యాక్చువల్లీ పికప్ దట్ బర్డెన్. అండ్ ఈ జపాన్ ఇన్సిడెంట్ ఏం చేస్తుందంటే, బాబు మీ బర్డెన్ ని అలా ఫ్రీగా లిఫ్ట్ చేసే దద్దమ్మలు కాదు మిగతా దేశాలన్నీ అని ఒక చిన్న సిగ్నల్ ఇచ్చి, దాన్ని అమెరికా బీయింగ్ సచ్ ఎ స్ట్రాంగ్ కంట్రీ వాళ్ళు అండి. ఇప్పుడు జపాన్ స్టాక్స్ 20% పడ్డాయి అంటే దాని వెనకాల అది పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ న్యాచురల్ కోర్స్. ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది, ఏదైనా దేశంలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అంటే బిజినెస్ కి బారోయింగ్ కాస్ట్ పెరిగినట్టే కదా. బిజినెస్ కి బారోయింగ్ కాస్ట్ పెరిగిందంటే వాళ్ళ ప్రాఫిట్స్ కొంచెం దెబ్బతింటాయి కదా. అందుకే కంపెనీ ప్రాఫిట్స్ దెబ్బతింటే స్టాక్స్ పడతాయి, ఇది స్వాభావికం. కానీ 0.5% పెంచడం వల్ల 20% ఫాల్ పడడం, ఇజ్ ఇట్ గుడ్, ఇజ్ ఇట్ ఎగ్జాజరేటెడ్, వేరే ఏమైనా ఫోర్సెస్ వెనక నుంచి ఏమైనా కథ నడుపుతున్నాయా మనకి తెలియదు. ఇవన్నీ ఎకనామిక్, పొలిటికల్, జియో పొలిటికల్ అన్ని కలిసి పనిచేస్తాయి. ఓకే, సో ఇప్పుడు జపాన్ కి డిపెండెన్స్ ఆన్ యూఎస్ తగ్గడం కొంతమందికి ఇష్టం కాకపోవచ్చు. చైనా మే హ్యావ్ ఎ సర్టెన్ ఎజెండా అగేన్స్ట్ జపాన్. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎట్ ప్లే. గత 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి జపాన్ నేను ఇండిపెండెంటే, నేను అమెరికా మీద నా శాంతి భద్రతల కోసం ఆధారపడే అవసరం లేదు అనే సర్టెన్ ఒక పాత్ లో నడవడం మొదలు పెట్టారు. అందుకే ప్రైమ్ మినిస్టర్ పాపం ఆయన అసాసినేట్ కూడా చేశారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. సో దేర్ ఆర్ అదర్ ఫోర్సెస్ అట్ ప్లే. ఐ మీన్ నేను అందులో ఎక్స్పర్ట్ కాదు, కానీ నేను ఏంటంటే
మనము మన పోర్ట్ఫోలియో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనము ఫ్రాతీ కంపెనీస్ అవాయిడ్ చేయాలి. హై పిఈ కంపెనీస్ నాకు అర్థం కాదండి. 3 digit PEs 100 కన్నా ఎక్కువ PE ఉన్న కంపెనీలో ఎందుకు డబ్బులు పెడతారో జనాలు నాకు అర్థం కాదు. మీరు 30 PEలో కొంటే అది 100కి వెళ్ళింది, మీరు సంతోషపడి ఉంచొచ్చు. కానీ వై డు వాంట్ టు ఎంటర్ 100 PE కంపెనీ అంటే ఆ కంపెనీ మీకు రిటర్న్ రావాలి అంటే చాలా చాలా టైం పడుతుంది. అండ్ ఇలా సెంటిమెంట్ దెబ్బతిన్నప్పుడు ఫస్ట్ పడేవి ఇలాంటి ఎక్స్పెన్సివ్ కంపెనీస్. సో పోర్ట్ఫోలియో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. You should not get into highly expensive companies. అట్లానే డమ్మీ కంపెనీస్ ఈ మోస్ట్ ఆఫ్ IPO లో అవాయిడ్ చేయొచ్చు. రీటైల్ ఇన్వెస్టర్ ఈ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు మార్కెట్ లో, కానీ మోసపోయేది ఎక్కువ ఇన్వెస్టర్లు, రీటైల్ ఇన్వెస్టర్స్. అవి స్టే away from them. Invest carefully in good quality companies or maybe even the index. Good money. Yes, ఇంతకుముందు అంతా కూడా వరల్డ్ మార్కెట్ అంతా కూడా అమెరికా ఎకానమీ మీద బేస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్. అక్కడ ఏదైనా చిన్న చిన్న సవరణలు, ఆర్థికపరమైనటువంటి సవరణలు చోటు చేసుకున్న ఎఫెక్ట్ అంతా వరల్డ్ వైడ్గా ఉండే కండిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ఒక్కటే ఎఫెక్ట్ అయింది అని అంటే మళ్ళీ ఇమీడియట్గా మనం కోలుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, ఈ రెండు కూడా ఆర్థికంగా బలమైన దేశాల్లో జరిగినటువంటి కుదుపులు అనేవి భారతదేశం మీద దీర్ఘకాలికంగా కాకుండా స్వల్పకాలంలో కాకుండా దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా కొంచెం టఫ్ కండిషన్స్, అంత డౌన్ఫాల్ ఉండకపోయినప్పటికీ కూడా విపరీతమైనటువంటి టఫ్ కండిషన్స్ అనేవి, ఇంటర్నల్గా విపరీతమైన ప్రెషర్ ఉంటుంది అనేటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి అసలు? దీన్ని మన దేశం కూడా అంత ఈజీగా తీసుకోవట్లేదండి. మన ఫారెన్ మినిస్ట్రీ గత 10 years చూస్తే కొంచెం స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు. ఇంటర్నల్ అఫైర్స్, సెక్యూరిటీ మ్యాటర్స్ అవ్వచ్చు, వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్ బీయింగ్ అ పుష్ ఓవర్, అరే మమ్మల్ని ఎలా పడితే ఎలా పుష్ చేయొచ్చు అనే ఇది లేదు. అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఒప్పందాల్లో కూడా మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. సో ఐ థింక్ మనము మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏం చేయాలో ఆ మెజర్స్ మనం తీసుకుంటున్నాము. ఓకే, సో అండ్ అలానే ఈ చైనా యొక్క బుల్లింగ్ ఫ్యాక్టర్ కూడా మనం రీజనబ్లీ కంట్రోల్ చేస్తున్నాం. మనం కూడా ఈ క్వాడ్ అనే ఒక 4 countries యొక్క గ్రూప్ లో కొంచెం యాక్టివ్ గా ఉన్నాం. ఇవన్నీ మనం చేయడం వల్ల మనం అంత పుష్ ఓవర్ కాదు అని మనం చెప్పుకుంటున్నాము. అండ్ ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా వ్యాక్సిన్స్ రకరకాల కంట్రీస్ ఇవ్వడం, రైట్? ఇప్పుడు ప్రెషర్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందని చాలా ప్రెషర్ పెట్టినప్పుడు కూడా మనం దాన్ని నిలదొక్కున్నాం. సో దానివల్ల మనం చాలా బెనిఫిట్ అయ్యాం. సో ఈ ఒక కంట్రీ ఇంకో కంట్రీ పుష్ చేయడం స్వాభావికం అండి. బట్ చైనా మధ్యన ఫ్రిక్షన్ పెరుగుతుంది అండ్ ఈవెన్చువల్లీ ఇట్ కుడ్ రిజల్ట్ ఇన్ అ క్లాష్ మేబీ ఓవర్ తైవాన్. ఆ టైంలో యుఎస్ డెఫినెట్లీ ఇండియా మీద ఆధారపడుతుంది. సో ఇండియా హ్యాస్ టు ప్లే దిస్ కార్డ్ వెల్. జపాన్ కి కొంచెం క్లోజ్ అవ్వడం, యుఎస్ కి కొంచెం క్లోజ్ అవ్వడం, ఆస్ట్రేలియా క్లోజ్ అవ్వడం, ఈ ఫ్యాక్టర్స్ నడుస్తాయి జియోపొలిటికలీ. అండ్ మన ఆర్థిక ఎజెండాని మనం మెల్లిగా పుష్ చేసుకుంటూ పోవడం. అన్ఫార్చునేట్లీ మీరు చూస్తే ఇండియా యొక్క క్రెడిట్ రేటింగ్ ని ఇంకా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ బాగా నొక్కిపెట్టి ఉంచారు. సో ఇప్పుడు ఈ మన దాన్ని మెల్లిగా దాన్ని ఇంప్రూవ్ చేస్తారు. సో ఒకవేళ అయింది అనుకోండి, BBB నుంచి AA కి అలా వచ్చింది అనుకోండి, ఇంకా ఫండ్స్ వస్తాయి ఇండియాకి. యుఎస్ లో అండ్ మేము మా సంస్థ ప్రకారం వీఆర్ టాకింగ్ టు సమ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫీసెస్ యుఎస్ లో, వెరీ వెరీ కీన్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. బికాస్ ఎంటైర్ వరల్డ్ లో మీరు చూస్తే ద గ్రోత్ ఈస్ కమింగ్, మోస్ట్ ఆఫ్ ద గ్రోత్ ఈస్ లైక్లీ టు కమ్ ఫ్రమ్ ఇండియా ఇన్ ద నెక్స్ట్ 10 years. ఎస్ అండి, ఇప్పుడు జపాన్ అండ్ అమెరికా ఇండియన్ మార్కెట్స్ డౌన్ఫాల్ అనేవి చైనా ఫైనాన్షియల్ మార్కెట్కి బాగా అడ్వాంటేజ్ అవుతుంది అని కొంతమంది కూడా చెప్తున్నటువంటి మాట. అసలు ఆ కోణంలో చూడొచ్చంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. చైనా హ్యాస్ ఓన్ ఫ్యాక్టర్. చైనాలో చాలా అంత క్లియర్ గా పారదర్శకంగా ఉండవు విషయాలు. అవును, చైనాలో రియల్ ఎస్టేట్ చాలా పెద్ద ఇష్యూ ఉంది. రియల్ ఎస్టేట్ చాలా ఎకానమీలో పెద్ద పార్టీని కబ్జా చేసి పెట్టుకుంది. అంటే చైనా ఫైనాన్షియల్ మార్కెట్ ఎప్పుడు కూడా బిలీవ్ చేయకూడదు. చాలా ఇమ్మీడియట్ ఫ్లక్చువేషన్స్ అనేవి, చాలా డ్రాస్టిక్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సో ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉందండి. పెద్ద ఇప్పుడు అలీబాబా యొక్క ఫౌండర్ నే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పెద్ద మినిస్టర్లు. అంటే ఇప్పుడు ఇమాజిన్, ఇప్పుడు మోదీ, కెన్ యూ ఇమాజిన్ మోదీ పుట్టింగ్ అమిత్ షా ఇన్ జైల్? ఓకే, అట్లా చైనాలో సడన్ గా అవుతాయి. ఓకే, సో ఇట్స్ డిఫరెంట్ కంట్రీ. వాళ్ళకు మెషిన్ లా పనిచేస్తారు, కానీ వీక్నెస్ కూడా ఉంది.
ఓకే. సో ఆ వీక్నెస్ ఎప్పుడు ఎలా బయటపడుతుందో మనకి తెలియదు. అండ్ యునో బట్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎకనామిక్ హిస్టోరియన్స్ ఉన్నారు అనుకోండి, రే డాలియో అని ఒకతను ఉన్నాడు. వాళ్ళు అంటారంటే ఎవ్రీ 90 years అండి ఈ సూపర్ పవర్ స్టేటస్ కోసం ఫైట్ చేస్తాయి దేశం. సో ఈ చైనా యూఎస్ మధ్య ఆ ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ అప్పుడు ఇండియా విల్ లాంగ్ స్టోరీ షార్ట్, ఇండియా ఆ ఫైట్ నుంచి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అవ్వడం, మన కన్స్యూమర్ సెక్టర్ గ్రోత్ అవ్వడం, సోలార్, ఎలక్ట్రికల్, రిన్యూవబుల్ ఎనర్జీ ఇవన్నీ పెరగడం, దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్ థింగ్స్. అండ్ మన పొలిటికల్ స్టెబిలిటీని కాపాడుకుంటూ వచ్చామంటే విల్ బి ఇన్ అ వెరీ వెరీ గుడ్ పొజిషన్. అంటే ప్రతి కంట్రీలో కూడా డిపెండ్స్ అపాన్ పొలిటికల్ సిచ్యువేషన్స్ బట్టి ఫైనాన్షియల్ మార్కెట్ అనేది బేస్ అయి ఉంటుందంటారా? అబ్సల్యూట్లీ అండి. పొలిటికల్ స్టెబిలిటీ ఇస్ అ మస్ట్ ఫర్ ఎకనామిక్ స్టెబిలిటీ. అండ్ అన్ఫార్చునేట్లీ యుఎస్ లో ఇప్పుడు పొలిటికల్ స్టెబిలిటీ కొంచెం ఇష్యూ వస్తుంది. వాళ్ళ మధ్య చాలా పోలరైజేషన్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ లో ఏమవుతుందో చూడాలి. అంటే కెన్ ఇమాజిన్ ఫార్మర్ ప్రెసిడెంట్ మీద అసాసినేషన్ అటెంప్ట్ అవడం, ఇండియాలో ఎంత కొట్టుకొని తిట్టుకుంటారు. బట్ ఐ హావెంట్ సీన్ సంబడి డూయింగ్ సంథింగ్ అలాంటిది చేయడం మనం అట్లీస్ట్ చూడలేదు. ఆంధ్రప్రదేశ్ లోని, తెలంగాణ ఎంత నేషనల్ లెవెల్ ఎంత కొట్లాడుకున్నా అట్లీస్ట్ ఆ లెవెల్లో అయితే జరగలేదు. సో పొలిటికల్ స్టెబిలిటీ కంపేర్ టు అదర్ కంట్రీస్ నా ఉద్దేశంలో ఇండియాలో is good if not better. యూరోప్ లో చాలా వరకు పొలిటికల్ టర్మోయిల్ జరగబోతోంది. చైనా గురించి మనకు తెలియదు. పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఇండియాలో ఆల్ సైడ్ అండ్ ఇప్పుడు ఈవెన్ దో వీ హ్యావ్ ఎ కోalition గవర్నమెంట్, బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ బై 2 strong leaders, right? So 2 strong regional leaders are supporting the center. And వాళ్ళ సడన్ గా విత్డ్రా చేయడం అలాంటి అవకాశం లేదు. So there is political stability. I mean, with the current number, వాళ్ళకి సపోజ్ 240 కాకుండా 200 వచ్చాయంటే డెఫినెట్లీ ఇన్స్టెబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు. బట్ 240 is a reasonable number. It's not 272 కాకపోయినా పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎజెండా ఇస్ కంటిన్యూయింగ్. ఈసారి బడ్జెట్ అంత పాపులర్ కాకపోయినా విత్ మిడిల్ క్లాస్ లో కొన్ని సెక్షన్స్ లో, బట్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లెట్ us hope that whatever extra revenue వచ్చేవి దాన్ని they will use it for good, దేశం కోసం వాడతారని ఆశిద్దాం. స్టాక్ మార్కెట్స్లో ఇటువంటి డ్రాస్టిక్ చేంజ్ వచ్చినప్పుడు గవర్నమెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా దీనికి సంబంధించి? అంటే జరిగినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి కానీ, లేకపోతే ఇతరత్ర కొన్ని సవరణలు చేయడానికి కానీ, పరిస్థితుల్లో కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి విధి విధానాల్లో మార్పు చేయడానికి ఏమైనా ఒక లిటిల్ బిట్ ఏమైనా స్కోప్ ఉంటుందా? లేదండి. గవర్నమెంట్స్ జాబ్ ఇస్ టు రెగ్యులేట్ and build. Government job is to build the roads. రోడ్డు పెట్టడం, ఒక ట్రాఫిక్ పోలీసుని పెట్టడం, అది గవర్నమెంట్. ఇప్పుడు అందులో ట్రాఫిక్ వెళ్తుందో అది ప్రైవేట్ బిజినెసెస్ జనతా చూసుకోవాలి. సో ఇవాళ సిచ్యువేషన్ చూసారంటే ఈ ఫాల్ ఒక 4%, 5% ఆర్ 2-3% అంత పెద్దది కాదు. కానీ ఒకవేళ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు జనాలకి, ఫుడ్ ఎలాగా, అప్పుడు గవర్నమెంట్స్ విల్ డెఫినెట్లీ ట్రై టు ట్వీక్ మానిటరీ పాలసీని ట్వీక్ చేస్తారండి. మానిటరీ పాలసీ అంటే సిచ్యువేషన్ కూడా అండర్ ఆర్బీఐ ఉంటుందంటారా, లేకపోతే మానిటరింగ్ దీనికి సంబంధించి? ఆర్బీఐ ఇస్ ద మెయిన్. ఇప్పుడు ఆర్బీఐ ఇస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి, బట్ దేర్ ఓన్ సెంట్రల్ బ్యాంక్ స్టేటస్ ఉంటుంది. సో ఆర్బీఐ వాళ్ళు మానిటరీ పాలసీ ఎలా ఉంచారంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలా తగ్గించాలా, బిజినెస్ గ్రోత్ పెరగాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు. సో ఆర్ అట్ ద సేమ్ టైం బిజినెస్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది అనుకోండి, ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయి ధరలు బాగా ఆకాశాన్ని అంటుకుంటున్నాయంటే అదే ధరలు పెరిగిపోతున్నాయి. సో దీన్ని అంటే ఇప్పుడు డిమాండ్ సప్లై అంటారు. సో డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతారు, కూల్ డౌన్ ది ప్రైసెస్. సో దానివల్ల సో ఇటువంటి టూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. అట్లానే ఇంకొక టూల్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు కోవిడ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ లేదు, రైట్? సో అప్పుడు గవర్నమెంట్ క్యాష్ ఇవ్వడం కానీ, లేకపోతే క్యాష్ ఇచ్చే పథకాలు, ఇప్పుడు మన్రేగా లాంటి పథకాలు కానీ వేరే వేరే పథకాలు లాంచ్ చేసి ఎలాగా డిమాండ్ ని స్టిమ్యులేట్ చేయాలి, జనాల చేతుల్లో డబ్బులు ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా ఎలా పెట్టాలి అనేది
ప్రయత్నిస్తాయి. దానివల్ల జనాల చేతుల్లో డబ్బులు వస్తే మళ్ళీ ఎకానమీ స్టిమ్యులేట్ అవుతుంది. సో గవర్నమెంట్ డజన్ వాంట్ ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఇష్టం లేదు, అలాగే మరీ తక్కువ నెగిటివ్ ఇన్ఫ్లేషన్ కూడా ఇష్టం లేదు. సో కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క పాలసీ. దీన్ని స్టాక్ మార్కెట్ యొక్క అప్ డౌన్స్ తో లింక్ చేయడం భావ్యం కాదు. మార్కెట్ పడవచ్చు, పెరగచ్చు. అండ్ యూనో ఇఫ్ ఈ 4% ఫాల్ ఉంది అనుకోండి, could be recovered within 3-4 days. ఓకే, అండ్ మార్కెట్స్ బాగా పెరిగాయి, గత 2 ఏళ్లలో అయితే బాగా పెరిగాయి. సో చిన్న కరెక్షన్ ఇస్ యాక్చువల్లీ హెల్తీ థింగ్. అంటే యుఎస్ మార్కెట్లు అన్ని కూడా అక్కడ ఫెడరల్ బ్యాంక్ దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సవరణలు కావచ్చు, లేకపోతే అక్కడ ఏ చిన్న సవరణ జరిగినా కానీ వరల్డ్ వైడ్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళు అక్కడ కంట్రోల్ చేస్తారనేటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. బట్ ఇండియాలో ఆ కండిషన్స్ లేవు అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలా రంగాలు కూడా ఈ దాదాపుగా 14 లక్షల కోట్ల పైచీలు, కొన్ని చోట్ల 17 లక్షలని కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 15 లక్షలు అప్రాక్సిమేట్లీ. ఈ 15 లక్షల కోట్ల రూపాయల సంపదకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ మార్కెట్ ట్రెండ్ కావచ్చు, కొన్ని రంగాల మీద మాత్రం కొన్ని నెలల పాటు ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి ఒక కామెంట్. అవి ఉంటాయా అసలు ఆ కోణంలో చూడొచ్చా? చూడండి, యుఎస్ మీద అందరి దృష్టి ఎందుకు ఉంటుందంటే గ్లోబల్ ట్రేడ్ అంతా యుఎస్ డాలర్స్ లో నడుస్తుంది. అవును. అండ్ యుఎస్ మనీ చాలా మటుకు వేరే వేరే దేశాల్లో ఇన్వెస్ట్ అయ్యింది. ఇప్పుడు యుఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటే యాజ్ ద రేషియో ఆఫ్ రిమైనింగ్ కంట్రీస్ చాలా చాలా హై లెవెల్లో ఉందండి. ఐ థింక్ 70% లెవెల్లో ఉంది. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, ఇప్పుడు యుఎస్ లో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారనుకోండి, ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ ఒక 1% పెంచారంటే ఏంటవుతుందంటే చాలా మటుకు ఈ గ్లోబల్ ఫండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు రకరకాల దేశాల్లో అలొకేట్ చేస్తారు. దాన్ని ఒక ప్యాటర్న్ లో అలొకేట్ చేస్తారు. ఆ ప్యాటర్న్ ఏమో ఇంట్రెస్ట్ రేట్ తో లింక్ అయి ఉంటుంది. సో ఒకవేళ 1% ఇంట్రెస్ట్ పెరిగిందంటే చాలా ఈ ప్యాటర్న్ లో ఉన్న డబ్బులు ఏవైతే వేరే ఎకానమీస్ లో ఇన్వెస్ట్ అయి ఉన్నాయో అవి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతాయి. ఈ 1% నాకు ఎక్స్ట్రా వచ్చింది రిస్క్ లేకుండా, సో అందుకని నా అలొకేషన్ తగ్గిస్తున్నాను. సో అందుకని వేరే దేశాలు, ఇప్పుడు ఇండియా తీసుకున్నాం, ఇండియాలోంచి ఉన్న మన డబ్బుల్ని, ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని వాళ్ళు ఇక్కడ అమ్మేసి అది తిరిగి యూఎస్ కి తీసుకెళ్తారు. మరి ఇక్కడ అమ్మడం పెరిగిందంటే ఇక్కడ ధరలు పడతాయి కదా. సో బట్ ఇదొక టెంపరీ ప్యాటర్న్. అండ్ ఇటువంటి ప్యాటర్న్ ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండేది, కానీ గత 5 ఏళ్లలో ఇండియన్ స్టాక్ మార్కెట్ బలపడడం వల్ల, మన రీటైల్ పార్టిసిపేషన్ పెరగడం వల్ల ఇప్పుడు మనకి ఎస్ఐపి ద్వారా దాదాపు 20,000 కోట్లు నెల వెళ్తున్నాయి మార్కెట్స్ లో. ఓకే, సో ఇలా పడినప్పుడల్లా భయం జరుగుతుంది ఇండియాలో. సో కొంచెం ఆ ఎఫెక్ట్ మోడరేట్ అయిపోయిందండి కొంచెం. ఓకే, ఇంతకుముందు ఇటువంటి, ఇప్పుడు ఇవాళ 4% పడింది. ఒకవేళ ఇంతకు ముందు లాగా అంత ఎక్కువ ఎఫ్ఐఐ మనీ మీద, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ మనీ మీద ఇండియా డిపెండ్ అయి ఉంటే ఇవాళ 10% ఖచ్చితంగా జరిగేది. సో మనం కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాము కంపేర్ టు ఎర్లియర్, ఇంతకు ముందు పరిస్థితులతో పోలిస్తే. సో యుఎస్ లో ఏమైనా జరిగితే డిపెండెన్సీ ఉంది, కానీ మరీ అంత వ్యతిరేకత లేదు, ఇప్పుడు తగ్గుతుంది. అండ్ యుఎస్ లో ఎందుకు ఉంది అంటే యుఎస్ ఇస్ సూపర్ పవర్, వాళ్ళు ప్రతి కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ లో యుఎస్ఏ వెనక నుంచి నడుపుతుంది కదంతాను. సో యుఎస్ లో ఏం చేస్తుంది అనేది అందరూ చూస్తారు. అట్లాగే యుఎస్ బేస్డ్ కంట్రీ, ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్, ఇవన్నీ అంటే అబ్రాడ్ లో ఒక స్ట్రాంగ్ పాలసీ అనేది ఉండాలనేటువంటి కొన్ని కామెంట్స్. అక్కడ స్ట్రాంగ్ పాలసీస్ ఉంటాయి కాబట్టి, సో ఆ స్థాయిలో డౌన్ ఫాల్ అయినా కానీ సో అక్కడ అడ్జస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇమ్మీడియట్ ట్రేడింగ్ సంబంధించి అన్నీ ఉంటాయి అనేటువంటి మాట. బట్ ఇండియాకి వచ్చేటప్పటికి అంత స్ట్రాంగ్ పాలసీ ఉందా అనేటువంటి కొన్ని విమర్శలు ఎప్పటి నుంచో కూడా, 2008 నుంచి ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం అప్పటి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ పాలసీ తీసుకొస్తే బాగుంటుంది రిలేటెడ్గా, ఇలాంటి ఫ్లక్చువేషన్స్ కావచ్చు, వరల్డ్ వైడ్ గ్లోబల్ కండిషన్స్ అన్నీ కూడా ఇండియా మీద ఎఫెక్ట్, అక్కడ కండిషన్స్ అన్నీ కూడా ఇండియా మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు చూపిస్తాయనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా ఏం చెప్తారు దీని మీద? నేను అంత నమ్మనండి, ఎందుకంటే ఇండియాలో పాలసీ వీక్ నమ్మను. ఇప్పుడు కంపేర్ టు వేరే దేశాల్లో, ఇప్పుడు యుఎస్ లో ప్రింట్ చేసినంత క్యాష్ గానీ, రెడ్యూస్ చేసినంత ఇంట్రెస్ట్ రేట్స్ గానీ ఇండియాలో అంత చేయలేదు. ఆర్బీఐ మిగతా దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ తో పోలిస్తే ఆర్బీఐ ఈజ్ స్ట్రాంగ్, ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉంది, టార్గెట్ రేంజ్ లో ఉంది.
మనము ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ ఉంచి అండ్ ఆ బ్యాలెన్స్ ఇందాక నేను చెప్పినట్టు ఎకానమిక్ గ్రోత్ కి ఇన్ఫ్లేషన్ కి తగ్గేటట్టు చేయగలిగాం. అలాగే మన ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగా కంట్రోల్ చేశారు. సో ఇవన్నీ మనం చూసామంటే ఐ డౌట్ ఐ వుడ్ నాట్ అగ్రీ దట్ యునో అవర్ చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే వరల్డ్ వైడ్ గా చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవ్రీ 90 years కానీ లేకపోతే 120 years కానీ వచ్చేటువంటి గ్లోబల్ కండిషన్స్ వచ్చేటువంటి డ్రాస్టిక్ ఎకానమీ చేంజెస్ని భారతదేశం తట్టుకొని నిలబడగలిగింది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి డోకా ఉండదు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి మాటలు అయితే చెప్తూ ఉన్నారు. బట్ చూడాలి. బట్ కొన్ని రంగాల్లో మాత్రం దీర్ఘకాలికంగా వీటి షాడో ఎఫెక్ట్ అనేది ఉంటుందనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శేషు గారు, కళ్యాణ్ గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.